ఈ పాదయాత్ర పవన్ ఆయన నిన్న మన చిరంజీవి గారు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ఓపెన్ అయింది. ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? అన్న నిన్న నేను చూసాను, నేను చాలా హ్యాపీనెస్ అనిపించింది అన్న. ఎందుకంటే అనిల్ రావిపూడి అనే వ్యక్తి అసలు అసలు ఏమంటారు కన్నా సక్సెస్ తప్ప ఓటమి తెలియని వ్యక్తి తను. నిజంగా కన్నా బ్లాక్ బస్టర్ తప్ప నిజంగా తను ఎప్పుడు ఓటమి అంచులు దాకా పోయిన వ్యక్తులు కాదు. అంత సక్సెస్ తెలియటున్న వ్యక్తితోని చిరంజీవి గారు. నిజంగా చిరంజీవి అంటే మీకు తెలియదు అన్న. ఇప్పుడు ఏదో మీరు ఆ మాస్ అది చూసారు కానీ ఒకప్పుడు చిరంజీవి కామెడీ కొడితే అసలు మీరు ఊహించిన కామెడీ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట చిరంజీవి కామెడీ. అట్లాంటి కామెడీ చేసిన చిరంజీవి కొన్ని సంవత్సరాల తర్వాత కామెడీ బంద్ చేశాడు. కానీ నాకు నమ్మకం ఉంది అనిల్ రావిపూడితో వచ్చే సినిమా మెగా #155 ఈ సినిమా ఏదైతే ఉందో ఇది నిజంగా మంచి కామెడీ ఓరియంటెడ్ తో పాటు మంచి మెసేజ్ ఓరియంటెడ్ కనిపిస్తుంది అన్న. దీనికి నిన్న వెంకటేష్ గారు రావడం జరిగింది, రాఘవేందర్ రావు రావడం జరిగింది, మొన్న అల్లు అరవింద్ రావడం జరిగింది. అంటే నాకు కూడా పెద్ద అనిపిస్తాను, నాకు మంచి చెప్తున్నా. మొన్న చూసిన సంక్రాంతి చూసినా కన్నా 200 కోట్లు పెట్టిందన్న. అంటే వాళ్ళు నిన్న కూడా రాబిన్వుడ్ వీళ్ళంతా కూడా ఏమంటారు అంటే అనిల్ రావిపూడి వచ్చే సక్సెస్ నిజంగా ఏ డైరెక్టర్ రాదు. ఆయన చేసిన ప్రమోషన్ కూడా చాలా కొత్తగా డిఫరెంట్ అనిపిస్తుంటాయి. సో అనిల్ రావిపూడి పెట్టింది పేరు అన్న. నిజంగా తను మంచి బస్ స్టైల్లో డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎలా ప్రజల పల్స్ ఎలా ఉంటుందో ప్రతి పల్స్ కూడా తను తెలుసు. చిన్నపిల్లలు ఎట్లా నవ్వించాలి, పెద్దలు ఎట్లా నవ్వించాలి, సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎట్లా నవ్వించాలని తనకు అన్ని తెలుసు కాబట్టి సో ఆయన నిజంగా ఈ రోజు మన మెగాస్టార్ తో సినిమా చేయడం అనేది కొద్దిగా సస్పెన్స్ మారిపోయింది. ఇంకోటి ఏంటంటున్నా చిరంజీవికి మన శ్రీకాంత్ తోడేలా మూవీ ఉంది, ఇప్పుడు అనిల్ రావిపూడి మూవీ ఉంది. ఈ 2-3 మధ్యలో ఫస్ట్ ఏ మూవీ వస్తా అనేది నేను సస్పెన్స్ మారిపోయింది. సో ఎటికల్ అయితే విశ్వ ఆల్బేస్ సినిమా మంచిగా ఉండాలని మంచిగా టీజర్ మంచి పేరు పెట్టండి, మంచి టీజర్ వదలండి, మంచి టైటిల్ వదలండి, మంచి పుద్దు కన్నా. కానీ ఇదైతే #MEGA157 అనేది చాలా డిఫరెంట్ అనిపించింది అన్న. ఇది ఏ జోనర్ లో ఉండబోతుంది అనుకుంటున్నా? కంప్లీట్ నేను అనుకుంటే అనిల్ రావిపూడి అంటేనే మన కామెడీ అన్న, ప్రజలకు నచ్చుతుంది కామెడీ. కానీ అదే అనిల్ రావిపూడి కమర్షియల్ కూడా చేయగలుగుతారు. ఎందుకంటే పటాస్ లాంటి సినిమా కూడా చూసాము, మంచి కమర్షియల్ మూవీ. అసలు కామెడీతో పాటుగా అవన్నీ ఉంటాయి, అన్ని జోనర్ ఆఫ్ మిక్సింగ్ ఉంటాయి. కాబట్టి మంచి షీట్ మూవీ ఎప్పుడు తీసే ఎవరు అని అంటే అనిల్ రావిపూడి అని చెప్పుకోవచ్చు. అలాంటి అనిల్ రావిపూడి కాంబోలో ఈసారి మెగాస్టార్ యాడ్ అవ్వడం అనేది నిజంగా అది మెగాస్టార్ ప్లస్ అనుకోవచ్చు. అట్ సేమ్ అనిల్ రావిపూడి కూడా మంచి కెరీర్ ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎటుకలకైతే విశ్వ ఆల్బేస్ నిజంగా MEGA157 క్లాప్ కొట్టడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుంది. నేను కూడా పెట్టేసి